కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని బీడీ కాలనీ మహిళలు కాంగ్రెస్ సర్కార్పై కారాలు మిరియాలు నూరుతున్నారు. 14వ వార్డులో చుక్క మంచినీళ్లు రావడం లేదని ఆగ్రహించిన మహిళలు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అంతరాయం లేకుండా వచ్చిన మిషన్ భగీరథ నీళ్లు ఇప్పుడు పత్తా లేకుండా పోయాయని ఫైర్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు దృష్టికి సమస్యను తీసుకెళ్లినా స్పందించడం లేదని మండిపడ్డారు. తక్షణమే మున్సిపల్ అధికారులు జోక్యం చేసుకుని తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ వాటర్ సప్లైని పునరుద్ధరిస్తే సమస్యలు తీరుతాయన్నారు. అలాంటి చర్యలు ఏమీ చేపట్టకుండా అధికారులు తప్పించుకుని తిరుగుతున్నానని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా ఉంది, నీళ్ళ ప్రాబ్లం ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్తారు కానీ ఎవరు కూడా సార్ కూడా వచ్చిండు, ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి చూసిండు. నీళ్ళు మోటార్ వేపిస్తారంటే వేపిస్తామా, నెల కాళ్ళు వేపిస్తాను, నెల పోయి 2 నెలలు పోయింది, ఇప్పుడు సంవత్సరం అవుతుంటే రేపు ఇంకా రాబోయే కాళ్ళు కట్టుకుంటారు. ఆ ఇండ్లోకి సరిపోతలేదు, మాకు సరిపోతలేదు. అసలు నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది, నీళ్ళ ప్రాబ్లం ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్తారు కానీ ఎవరు కూడా సార్ కూడా వచ్చిండు, ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి చూసిండు. నీళ్ళు మోటార్ వేపిస్తారంటే వేపిస్తామా, నెల కాళ్ళు వేపిస్తాను, నెల పోయి 2 నెలలు పోయింది, ఇప్పుడు సంవత్సరం అవుతుంటే రేపు ఇంకా రాబోయే కాళ్ళు కట్టుకుంటారు. ఆ ఇండ్లోకి సరిపోతలేదు, మాకు సరిపోతలేదు. అసలు నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది, నీళ్ళ ప్రాబ్లం ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్తారు కానీ ఎవరు కూడా సార్ కూడా వచ్చిండు, ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి చూసిండు. నీళ్ళు మోటార్ వేపిస్తారంటే వేపిస్తామా, నెల కాళ్ళు వేపిస్తాను, నెల పోయి 2 నెలలు పోయింది, ఇప్పుడు సంవత్సరం అవుతుంటే రేపు ఇంకా రాబోయే కాళ్ళు కట్టుకుంటారు. ఆ ఇండ్లోకి